తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శన వేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇకపై వీఐపీ బ్రేక్ దర్శనాలకు ఉదయం 5:45 నుంచి 11 గంటల వరకు అమలు చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఇవాల్టి నుంచి కొత్త వేళలను అమలు చేస్తున్నట్లుగా చెప్పారు. అయితే ప్రస్తుతం వీటిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇవాళ శ్రీవారి తిరుప్పావడ సేవ, శుక్రవారం అభిషేక సేవ నేపథ్యంలో ఈ 2 రోజులు పాత వేళలే కొనసాగుతాయని చెప్పారు. ఎల్లుండి ఉదయం 5:45 నిమిషాల నుంచి బ్రేక్ దర్శనాలు ప్రారంభం కానున్నాయి. శనివారం ఉదయం 5:45 నుంచి 11 గంటల వరకు పరిశీలనాత్మక అమలు చేయనుంది టీటీడీ. నేటి నుంచి జూలై 15 వరకు ప్రజాప్రతినిధులు, టీటీడీ బోర్డు సభ్యుల బ్రేక్ దర్శనాల సిఫార్సు లేఖలను అనుమతించారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనానికి సంబంధించి టీటీడీ ఈ రోజు నుంచి గతంలో ఉన్న సమయాన్ని మార్చి ఈ రోజు నుంచి ప్రయోగాత్మకంగా గతంలో ఏదైతే 2002కు ముందు ఏ విధంగా ఉందో అదే పద్ధతిని పునరుద్ధరిస్తూ చర్యలు తీసుకుంది. ఇందులో ఈ రోజు తిరుప్పాడ సేవడు కావడంతో 8 గంటలకు బ్రేక్ దర్శనం ప్రారంభమైంది. రేపు అభిషేకం కావడంతో కొంత ఆలస్యంగా ప్రారంభమవుతుంది. శుక్రవారం నుంచి తెల్లవారుజామున 5:45 నుంచి విఐపి బ్రేక్ దర్శనం ప్రారంభం కానుంది. మొదట ప్రోటోకాల్ బ్రేక్ దర్శనము ఉన్న వారికి దర్శనం కల్పిస్తారు. ఆ తర్వాత రెఫరల్ ప్రోటోకాల్ ఉన్న వారికి దర్శనం కలిగిస్తారు. తర్వాత జనరల్ బ్రేక్ ఏదైతే సిఫార్సు లేఖల ద్వారా దర్శనం పొంది ఉంటారో వారందరికీ జనరల్ బ్రేక్ ద్వారా దర్శనం కలిగిస్తారు. ఆ తర్వాత శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించిన వారికి దర్శనం కలుగజేస్తారు. ఆ శ్రీవాణి ట్రస్ట్ పూర్తి అయిన తర్వాత ఏదైతే టీటీడీ ఉద్యోగులు, అదేవిధంగా రిటైర్మెంట్ పొందిన టీటీడీ ఉద్యోగుల యొక్క కుటుంబ సభ్యులకు దర్శనాలు కలుగజేస్తారు. మొత్తం మీద కేవలం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల లోపల ఈ దర్శనాలను పూర్తి చేయడానికి టీటీడీ చర్యలు తీసుకుంది. గతంలో అయితే ఏదైతే నిన్నటి వరకు ఉదయం 9 గంటలకు బ్రేక్ దర్శనం ప్రారంభమయ్యి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగేది. దీంతో ఏదైతే చాలా మంది భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నామంటూ ఏదైతే టీటీడీకి ఫిర్యాదు చేసినప్పటికీ గత పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదు. అయితే ప్రస్తుతం టీటీడీ ప్రక్షాళన అంటూ మొదటి రోజే ఎక్కడైతే చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రోజే ఖచ్చితంగా బ్రేక్ దర్శన వేళలను మార్పు చేస్తానని ప్రకటించాడు. ఆ తర్వాత టీటీడీ నూతన పాలకవర్గం కూడా ఇదే విషయాన్ని తమ మొదటి పాలక మండలి సమావేశం నుంచి చెప్తూనే ఉంది. అయితే ఎట్టకేలకు ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో అమలుకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని చెప్తున్నప్పటికీ ఇదే విధానం కొనసాగుతుందని తెలుస్తుంది. మొత్తం మీద దీంతో పాటు వేసవి సెలవులు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారి దర్శనానికి వస్తున్నారు. మొత్తం మీద అటు యూనివర్సిటీలకు కూడా ఈ రోజు నుంచి సెలవు ప్రకటించిన నేపథ్యం, విద్యా సంస్థలన్నిటికీ పూర్తి స్థాయిలో సెలవు ఉన్న నేపథ్యంలో ప్రతిరోజు 80,000 మందికి పైగా భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటున్న నేపథ్యంలో సిఫార్సు లేఖలకు ఇచ్చే ప్రోటోకాల్ దర్శనాన్ని కూడా పూర్తి స్థాయిలో ఆపివేస్తున్నామని చెప్పారు. అయితే దీనికి సంబంధించి జూలై 15వ తేదీ వరకు ఇది కొనసాగుతుందని చెప్పినప్పటికీ ఏదైతే టీటీడీ బోర్డు సభ్యుల యొక్క సిఫార్సు లేఖలకు కొంత అనుమతి ఉండే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మొత్తం మీద అయితే శ్రీవారి దర్శనానికి సంబంధించి ప్రోటోకాల్ ఏదైతే సిఫార్సు లేఖల దర్శనానికి 1 గంట పాటు సమయం కేటాయించడం వల్ల ఈ వేసవి సెలవుల్లో వాటిని పూర్తిగా రద్దు చేయడంతో 1 గంట సమయం అదనంగా సామాన్య భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ దామోదర్.